హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ కిచెన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసరికి వంకాయ రొయ్యల పులుసు అండి. చాలా చాలా బాగుంటుంది. ఇది ఈజీగా చేసుకోవచ్చు. ముందు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అండి. అలా ఫ్రై అవుతుండగానే కొంచెం కరివేపాకు అనేది వేసుకోండి. కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ని అయితే ఇప్పుడు వేసుకుందాం. టమాటా పీసెస్ వేసుకొని ఫ్రెండ్స్, నేను చెప్పే కదా, ఈ కర్రీ అయినా సరే మనం ఫ్రై చేసేటప్పుడు టమాటా పీసెస్ వేసినాక కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గుతాయి. అది ఏ కర్రీలో కానీ చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా చేసేయచ్చు. మీరు కర్రీస్ రాని వాళ్ళు కూడా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా అలా పసుపు, ఉప్పు వేసినాక 2 మినిట్స్ అలా మనం మూత పెట్టి మంచిగా మగ్గనిచ్చిన తర్వాత మనం ఫ్రెష్గా తీసుకున్న అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఈ టైంలో ఫ్రెష్గా తీసుకున్న అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా మగ్గనిచ్చుకోవాలి. పచ్చి వాసన పోయి మగ్గనిచ్చుకున్న తర్వాత మనం ముందుగా వంకాయలు అండి, ఈ కర్రీకి తెల్ల వంకాయలు తీసుకోవాలి. ఎవరు నల్ల వంకాయలు వద్దండి. పచ్చి రొయ్యలు వంకాయ పులుసుకి తెల్ల వంకాయని ఇలా స్లైస్ కట్ చేసుకొని అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయిన తర్వాత వంకాయలు అయితే వంకాయ పీసెస్ అయితే వేసుకోవాలి. వంకాయ పీసెస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసాం కాబట్టి. లేదంటే ఈ టైంలో కొంచెం సాల్ట్ అయినా వేసుకోండి. ముందుగా వేసాం కాబట్టి అలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ మూత మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా ఆయిల్కి మగ్గుతాయండి. ఆయిల్ అట్లా మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా రొయ్యలు అనేది మంచిగా క్లీన్ చేసుకొని అట్లా లోపల అంటే పేగు ఉంటుంది, ఆ పేగు కూడా తీసేసుకొని రొయ్య నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, అల్లం పేస్ట్ వేసి మంచిగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న రొయ్యలే తీసుకోండి. ముందుగా ఎవరు కూడా ఉడికించుకోకుండా రొయ్యలు తీసుకోవద్దు. నేను చెప్పినట్టు ఈ రొయ్యలు కర్రీ చేయండి, బాగుంటుంది. అలా రొయ్యలు వేసుకుని ఒక 4 మినిట్స్ మగ్గిన తర్వాత మన టేస్ట్ సరిపోయేంత కారం వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ అలా టేస్ట్ సరిపోయేంత కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అనేది మనం ఆయిల్లో అలా కారంతో ఉంచుకోవాలి. ఈ కర్రీ కన్నా చెప్పే కదా, పచ్చి రొయ్యలు వంకాయ పులుసు. మనకు పులుసు అనగానే అర్థమైపోతుంది. కొంచెం పులుసు పోసుకోవాలి. చాలామంది పులుసు పోసుకోరు. నేను చెప్పినట్టు ఇలాగే చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని అలా కొంచెం పులుసు పోసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. నేను పులుసు కొంచెం వేసా కదా, చూసుకోండి. కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే చూసారు కదా, కొంచెం ఆయిల్ అనేది అట్లా సపరేట్ అవుతూ ఉంటుంది. మనకు అప్పుడు అర్థమైపోతుంది కర్రీ అనేది కంప్లీట్ అవుతున్న దగ్గరగా ఉందని. కొంచెం వాటర్ పోసుకొని అలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత ధనియాల పొడి అండి. చూసారు, ఏ మసాలా అవసరం లేదు. హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్న ఓన్లీ ధనియాలు. అలా ధనియాల పొడి, కొంచెం చెక్క ఉంటుంది, అన్ని హోమ్ మేడ్గా చేసుకున్న ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకొని చివరిలో కొత్తిమీర అండి. నేనంటే ఈ టైంలో అక్కడ కొత్తిమీర లేక వేయలేదండి. చివరిలో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ట్రై చేసి కింద కామెంట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏ డిషెస్ కావాలో కొంచెం కామెంట్ చేస్తే నేను అవి ప్రిపేర్ చేస్తాను. ఇలా సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి రొయ్యలు ఉన్నప్పుడు.